ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ను టార్గెట్ చేశాడో వైఎస్ఆర్సీపీలో ఉన్న పుష్పరాజులు మంగళం సీనులు ఉలిక్కి పడుతున్నారు. ఎర్రచందనం మొక్కలు అంటే వెంకటేశ్వర స్వామికి గాయం తగలటం కారణంగా ఆ రక్తంతో పెరిగినటువంటి మొక్కలు అని ఒక కొత్త సుభాషితాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఏంటి దీని అర్థం? కరుణాకర్ రెడ్డి గారైతే పవన్ కళ్యాణ్ గారికి ఎర్రచందనం గురించి ఏం తెలుసు, శ్రీవారి రక్తం నుంచి ఎర్రచందనం చెట్టు పుట్టిందా అని హిందూ పురాణాలు మొత్తం అవపోసనం పట్టేసిన పీఠాధిపతి లాగా పవన్ కళ్యాణ్ గారినే ప్రశ్నిస్తున్నారు. తిరుమల స్థల పురాణం ప్రకారం ఎర్రచందనం చెట్టుకు పవిత్రమైన దైవ సంబంధం ఉంది. తిరుమలలో శ్రీ మహావిష్ణువు శ్రీనివాస స్వామి అవతారం ఎత్తినప్పుడు పద్మావతి దేవిని వివాహమాడినప్పుడు సాక్షాత్తు మహాలక్ష్మీ దేవి నన్ను విడిచి వేరే భార్యను వివాహమాడుతావా అని శ్రీనివాస స్వామితో గొడవ పడినప్పుడు రాయి శ్రీనివాస స్వామి తలకు తగిలి రక్తము నేల మీద పడి ఆ రక్తము భూమిలో కలిసి అక్కడ ఎర్రచందనం చెట్టు మొలిచింది అని తిరుమల స్థల పురాణం చెబుతుంది. కరుణాకర్ రెడ్డి గారు, మీరేమో హిందువులు కారంట, మీకు హిందూ సాంప్రదాయాలు తెలియదు, హిందూ పురాణాలు చదవరు, హిందువులంటే గౌరవం లేదు, హిందూ దేవుళ్ళన్నా దేవాలయాలన్నా భక్తి లేదు, మీకెందుకు సార్ ప్రెస్ మీట్లు? ఎర్రచందనం అరుదైన విలువైన దైవ సంబంధమైన చెట్టు, దీనిని కాపాడుకోవడం హిందువుల బాధ్యత.